హెపటైటిస్ వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే జనరల్గా అందరూ చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏముంటాయి, అందరూ కూడా చేయాల్సినవి కంపల్సరీగా ఏముంటాయి? అంటే మెయిన్గా ఏంటంటే ఇది హెపటైటిస్ బి అనేది దొరుకుతుంది, HBsAg అంటారు ఆ టెస్ట్ని. తప్పకుండా అది స్క్రీనింగ్ టెస్ట్ అది. సో అది చేసుకొని అది ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, వెంటనే దగ్గర ఉన్నటువంటి గ్యాస్ట్రెంట్రాలజిస్ట్కి కలిసినప్పుడు డెఫినెట్లీ అప్పుడు మేము కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ చేస్తాం, ఒక 5-6 టెస్ట్ చేస్తామన్నమాట. ఈ 5-6 టెస్ట్లో మేము అసెస్ చేసేది ఏంటంటే వైరస్ యాక్టివ్ స్టేజ్లో ఉందా, నిద్రపోతుందా. ఒకవేళ యాక్టివ్ స్టేజ్లో ఉందంటే ఆ రోజే టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తాం అండ్ హీ హాస్ టు యూజ్ ఇట్ నియర్లీ లైఫ్ టైం. ఒకవేళ నిద్రపోతుంది అనుకోండి, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందనుకోండి, అది ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటే దట్ ఈస్ మోర్ డేంజరస్ ఫర్ అస్. ఎందుకు అని అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో తెలియదు. వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్కి 1987లో హీ వాజ్ డిటెక్టెడ్ టు బి పాజిటివ్, హెపటైటిస్ బి పాజిటివ్. 2010లో లివర్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇట్ టుక్ 23 years ఫర్ ఎ పర్సన్ టు గెట్ ఇట్ ఎఫెక్టెడ్. సో ఆ 23 years కూడా ఆ లివర్లో ఆ వైరస్ డార్మెంట్ స్టేజ్లోనే ఉంది. సో మనం ఏంటంటే పీరియాడిక్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ లాంటి టెస్ట్లు చేసుకోవడము, 6 monthsకి ఒకసారి ఆల్ఫా ఫిటోప్రోటీన్ అనే టెస్ట్ చేసుకొని క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడము, సంవత్సరానికి ఒకసారి ఎంత వైరస్ ఉందనేది అసెస్ చేసుకోవడము, ఇవన్నీ చేసినప్పుడు మనకు పీరియాడిక్గా తెలుస్తుంది. అంటే వీటన్నిటికీ డాక్టర్ కన్సల్టేషన్స్ కంటే కూడా అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది చాలా అవసరం. ఓకే, బట్ అవేర్నెస్ అనేది చాలా మందిలో లేదు కదా సార్. అంటే ఈవెన్ నాకు కూడా కొన్ని విషయాలు మీరు చెప్పేంత వరకు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, విలేజెస్లో చాలామంది ఉంటారు. వీళ్ళు మెయిన్గా అంటే చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. వీళ్ళు ఎలా తెలుసుకోవాలంటారు? యూజువలీ ఏంటంటే అండి, మామూలుగా అందరికీ కూడా మీడియా ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ మైట్ హ్యావ్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకనంటే ఇక్కడ కావాల్సింది దాని గురించి ఏంటి అనేది తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, తెలిసిన వాళ్ళు ఇంకొకరికి చెప్పటం. అండ్ చాలామంది కూడా ఏంటంటే డాక్టర్స్ కూడా ఎలా అంటే హెపటైటిస్ బి అది మనకేం సిమ్టమ్ క్రియేట్ చేయదు కాబట్టి దాన్ని అంటే పర్వాలేదు ఏం లేదులేండి అనేస్తారు. బట్ మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయనప్పుడు ఏమవుతుందంటే అది ఏమి కాలేదని వాళ్ళు వదిలేసి ఎండ్ ఆఫ్ ద డే లివర్ పాడైపోయి మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో మనం ప్రతిదీ ఒకరికి అంటే నేను ఇప్పుడు దిస్ ప్లాట్ఫామ్ నాకేంటంటే మెయిన్గా చెప్పాలనుకుంది ఈ స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. అండ్ దాని తర్వాత నేను చెప్పినటువంటి ప్రికాషన్స్ పాటించాలి. ఎందుకంటే దీనికి ఏం సిమ్టమ్స్ ఉండవు. సో పీరియాడిక్గా మనం బ్లడ్ టెస్ట్లు అనేవి చేసుకుంటూ ఉండాలి.